నిస్సహాయకులకు అండగా నిలవడమే నిజమైన పుట్టినరోజు వేడుక అని నిరూపించారు చెన్నై వాస్తవ్యులు శ్రీమతి హిమశ్రీ మరియు శ్రీ రాజరాజన్ దంపతులు. వారి కుమారుడు చిరంజీవి దేవ్ ఆదిత్య రెండో పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు దూరంగా మానవత్వమే పరామవధిగా మేము సైతం ఫౌండేషన్ సహకారంతో స్థానిక బలరాం కాలనీలోని డిపి ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమంలోని ఆశ్రయం పొందుతున్న 16 మంది వృద్ధులకు వారి ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు, పండ్లు మరియు బిస్కెట్లను ఫౌండేషన్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు మాట్లాడుతూ, దూర ప్రాంతంలో ఉన్నా సరే తమ స్వస్థలంలోని వృద్ధుల ఆకలి తీర్చాలని ముందుకొచ్చిన హిమశ్రీ రాజరాజన్ దంపతుల సేవా హృదయం ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు. పసివాడైన దేవ్ ఆదిత్య ఈ పెద్దవారు దీవెనలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇక అనంతరం దాతలు హిమశ్రీ మరియు రాజరాజన్ గారు స్పందిస్తూ, మా పుట్టినరోజున వృద్ధుల ముఖాల్లో కనిపించిన ఆ చిరునవ్వే మాకు 10,000 మేము సైతం ఫౌండేషన్ ద్వారా ఈ అవకాశం దక్కడం మా అదృష్టమని భావోద్వేగంగా తెలియజేశారు. ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మెడిశెట్టి సుబ్బారావు, టౌన్ ప్రెసిడెంట్ కుంచాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడమే లక్ష్యంగా మేము సైతం ఫౌండేషన్ ముందుకు సాగుతుందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు భూపతి రమేష్, సంగమేశ్వరరావు మరియు దాతల కుటుంబ సభ్యులు కలిసి పండ్లు, బిస్కెట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తమను ఆప్యాయంగా పలకరించి ఆసరా అందించినందుకు ఆశ్రమంలోని 16 మంది వృద్ధులు ఆ చిన్నారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో డిపి ఫౌండేషన్ ప్రతినిధులు మరియు మేము సైతం ఫౌండేషన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. Myself Rajarajan and my son Dev Adev. Okay, he's my wife Himashri. So today is his second birthday. So first birthday, this is Srinivas bro. So through him we used to donate every birthday we used to donate something on his birthday. So this time he said there is a requirement over here. So we just came here and I just want to convey a message do as much as possible. When I feel his birthday, second birthday, so I feel more happy than celebrating his birthday. I feel every year it will be getting accumulated. Something meaningful on the service what we are doing as a very small part, but still it has a lot of meaning. When we are doing it, we can understand it. So something I want to encourage to people to come up with some kind of service as much as possible from your end. Yeah, thank you. నమస్తే అండి, నా పేరు హిమశ్రీ. సో మేము చెన్నైలో ఉంటాము. మేము మా బాబు దేవ ఆదిత్య లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా అన్నని కలిసాము. అప్పుడు అందులోకి ఏదో అవసరం ఉంది అని చెప్పారు. సో అప్పుడు వాళ్ళకి సహాయం చేశాము 2 చోట్ల. సో ఈసారి కూడా సెకండ్ బర్త్డే వచ్చింది. సో అందుకని మళ్ళీ అన్నని కాంటాక్ట్ అయినప్పుడు ఇక్కడ అవసరం ఉంది అని చెప్పారు. సో వాళ్ళకి సరిపడా సరుకులు కావాలి అన్నారు. ఇంకా అందుకని తెలిసిన వాళ్ళకు షాప్లో తీసుకొని వచ్చి వీళ్ళకి ఉపయోగపడుతుందని ఇలా సహాయం చేశాము. కేక్ కట్ చేద్దాం, ఇదంతా ప్రతి సంవత్సరం చేస్తాము. అది చేసినా కూడా కేక్ కట్ చేసి తిన్నంత వరకే ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఇలా చేస్తే నెల పాటు వాళ్ళు కడుపు నిండా తింటారు. వాళ్ళ ఆశీస్సులు కూడా మా బిడ్డకి మా మీద ఉంటాయి. ఇలాగే మాలాగే మిగిలిన వాళ్ళు కూడా ఎవరికి తగిన స్తోమత ఎంత ఉందో వాళ్ళు కొంచెం ఇలాంటి ఎక్కడ అవసరం ఉంటుందో తెలుసుకొని అక్కడ సహాయం చేస్తే అందరూ మనతో పాటు అందరూ కూడా బాగుంటారని మా ఈ చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ శ్రీనివాస్ అన్న. సో మీరు ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడ మీరు హెల్ప్ చేస్తున్నారు. సో మేము కూడా మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతున్నాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సంగమేశ్వరరావు, ఒంగోలు ఉంటాను. నా అల్లుడు, కూతురు, మనవడు, వాడి సెకండ్ బర్త్డే. ఇప్పుడు కర్ణుడు అనేది మనం ఎప్పుడో పుస్తకాల్లో పురాణాల్లో చదువుకుంటాం, కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే కర్ణులే నాకు కనపడుతున్నారు. మీరు సహాయం చేస్తారు, మీకు మేము చిరు కానుక మీకు సపోర్ట్ చేస్తున్నాను ఈ సహాయాన్ని. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ సాధ్యమైనట్టుగా అందరూ హెల్ప్ చేయాలని నా మనవి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హిమశ్రీ రాజరాజన్ వాళ్ళ తనయుడైనటువంటి దేవ్ ఆదిత్య రెండవ పుట్టినరోజు సందర్భంగా మన ఒంగోలులోని మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిపి ఫౌండేషన్లో ఉన్నటువంటి 15 మంది వృద్ధులకి వారికి అవసరమైన గ్రాసరీస్ అనేది వారి సహకారంతో ఇవ్వడం జరిగింది. అయితే లాస్ట్ టైం కూడా ఒక మన ట్రస్ట్కి సంబంధించి వేరే ట్రస్ట్ కూడా వాళ్ళకి కొన్ని పరికరాలు అవసరమైనప్పుడు
వారు కూడా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ మొదటి పుట్టినరోజు సందర్భంగా కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. చెన్నై నుంచి వచ్చి మేము సైతం ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఇవ్వటం అనేది నిజంగా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మేము దాదాపుగా సంవత్సరానికి దాదాపుగా ఒక 250 నుంచి 280 వరకు కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. కానీ పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా మనకి చేసే కార్యక్రమాలు చాలా తక్కువ. దేవ ఆయిత్య నేను మామూలుగా పుట్టినరోజు సందర్భంగా దేవ ఆయిత్యాలే మొట్టమొదటిగా చేయడం జరుగుతుంది. ఆ దేవ ఆయిత్య నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని వారి కుటుంబ సభ్యులు కూడా మంచిగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మేము సైతం ఫౌండేషన్ తరఫున మా యొక్క సభ్యులందరి తరఫున కూడా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మేము సైతం ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు మేడిశెట్టి సుబ్బారావు గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ మన సుబ్రహ్మణ్యం గారు, అలాగే సీనియర్ మెంబరు మన మేము సైతం ఫౌండేషన్కి ఎప్పుడు కూడా తోడ్పడే భూపతి రమేష్ గారు, అలాగే డిపి ఫౌండేషన్ ఈ సంబంధించి వారి యొక్క సభ్యులు ఈ కార్యక్రమానికి అంటే మన హిమశ్రీ తర్వాత రాజరాజన్ దంపతుల్ని మాకు పరిచయం చేసినటువంటి మెయిన్ మాకు సంగమేశ్వరరావు గారు, ఆయనకి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ. దేవాదిత్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం డిపి ఫౌండేషన్లో ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో ఇక్కడ సరుకులు ఇవ్వటం జరిగింది. గత సంవత్సరం కూడా వాళ్ళు ఇలాగే వేరే వికలాంగులకి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే వాళ్ళ మామగారికి వారికి మా ఫౌండేషన్ ద్వారా మేము ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. వారు చెప్పినట్టుగానే ఒకరోజు కేక్ కట్ చేసుకొని చుట్టాలను పిలుచుకొని తింటే అది అంతటి వరకు అయిపోద్దని కాకుండా నెల రోజులు వాళ్ళకి నిత్యావసర సరుకులు వాళ్ళు కడుపు నిండా తిని ఆ బిడ్డని పుట్టినరోజు బిడ్డను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు హిమశ్రీ రాజరాజన్ గారి వారి యొక్క పిల్లవాడి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ డిపి ఫౌండేషన్లో ఉన్న ఆశ్రమంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి వారు తినడానికి ప్రొవిజన్స్ వారు అందించారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని జీవించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మేము సైతం ఫౌండేషన్ తరపున వచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఇదివరకు కూడా ఈ యొక్క ఆశ్రమానికి చాలాసార్లు వారు సహాయం చేశారు.